కేసీఆర్ ఫాస్ట్ అంటూ డెత్. అప్పుడు మీరు వరంగల్ ఐజీ నేను, 2009. ఓకే. సో కేసీఆర్ ఫాస్ట్ అంటూ డెత్ డిక్లేర్ అయినాక నాది వరంగల్ రీజియన్. ఇప్పటి ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలే నా ప్రాంతం. సో పెరిఫరీ. ఈ మిగిలిన ప్రాంతం ఏదైతే ఉందో ఇంకొక డిఐజీ, ఆయన రేంజ్ డిఐజీ, అది ఏది సిద్దిపేట ప్రాంతాలన్నీ కూడా, అది మెదక్ జిల్లాలన్నీ. అయితే ఈయన ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే కేసీఆర్ సిద్దిపేటలో ఫాస్ట్ అంటూ డెత్ చేయాలి, ఆయన కూర్చోవాలి. అప్పటికి ఏమైందంటే అక్కడ జనశక్తి, సిపిఎంఎల్ జనశక్తి గ్రూపులు, వివిధ రకాల వాళ్ళు కూడా అక్కడికి పూలప్ అవుతున్నారు, వస్తున్నారు. వస్తే ఏంటంటే ఫాస్ట్ అంటూ డెత్ ఈయన కనుక కూర్చుంటే, పోలీసులు కనుక భగ్నం చేస్తే, ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవటానికి వాళ్ళు ఉన్నారు అక్కడ. ముఖ్యంగా ఏంటంటేనండి, మనకి చాలా యాజిటేటర్స్లో కమ్యూనిస్టు, సిపిఎం పార్టీకి చెందిన వాళ్ళు, ఎంఎల్ పార్టీలకు చెందిన వాళ్ళ యొక్క యాజిటేషన్ తరీకా డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ కానీ టీడీపీకి మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు పెద్దగా ఏముండదు, మనం చెప్తాం అరెస్ట్ చేస్తామంటే కొంచెం రెసిస్ట్ చేసినట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తారు, పోలీసులు కూడా బిల్డప్ ఇస్తారు, తీసుకెళ్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి అది చాలు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే అడుగుతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్, చేయండి సార్ అంటారు. సో మనం ఆ టైం చూసుకుని చేసేస్తాం. వీళ్ళది ఏంటంటే ఆయన కేసీఆర్ అరెస్టు అవ్వాలని అనుకున్నప్పటికి కూడా అవ్వలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ఆపుతారు, మమ్మల్ని వెళ్ళనివ్వరు. ఆయనేమో చాలా సన్నగా బక్కగా ఉంటాడు, ఆరోగ్యం మరి ఎట్లుంటుందో తెలియదు, ఈ పెనుగులాట్లో ఏమవుద్దో తెలియదు. సో నేను ఆ పరిస్థితి సిద్దిపేట నిరాహార దీక్షకు సంబంధించిన స్థలంలో ఉంది. అయితే అది నా పరిధిలో లేదు, కానీ కారణం ఏదో కానీ అది కూడా నాకు ఇన్ఛార్జ్ పెట్టారు డిఐజీగా. ఆయన సెలవులో పోవడంతో నన్నే ఇన్ఛార్జ్ పెట్టారు. అప్పుడు ఏమైంది, ఈ హైదరాబాద్ రేంజ్లోని 4 ఉమ్మడి జిల్లాలు కూడా నేను పర్యవేక్షించాల్సి వచ్చింది, హ్యాండిల్ చేయాల్సి. సో కేసీఆర్ ఏమో ఆయన ముందు రోజు వచ్చి నిరాహార దీక్షకు ముందు రోజు వచ్చి కరీంనగర్లో ఆయన క్యాంప్ చేశాడు. ఆయన కరీంనగర్ ఎంపీ. సో ఆ రాత్రల్లా టీవీ9, స్క్రోలింగ్స్, గ్రేహౌండ్స్ వాళ్ళు వెళ్తున్నారు, ఆయన అరెస్ట్ చేస్తారు, అది ఇదని వాళ్ళు విపరీతంగా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి సెన్సేషనలైజ్ చేశారు. యాక్చువల్గా మేమేమో అది లేదు, ముందు అనుకున్న ప్రకారమే కేసీఆర్ ఆయన అక్కడి నుంచి బయలుదేరి, మేమేమనుకుంటున్నామంటే కేసీఆర్ అక్కడ మాత్రం కూర్చుంటే మనకి ఇబ్బంది కంట్రోల్ చేయటం, ఆయన్ని లిఫ్ట్ చేయటం కష్టమవుతుంది అనేది మాకుంది. అది మేము ఇది ఎట్లరా ఈయన కూర్చోకుండా ఎట్లా చేయాలరా అనేటువంటి ఆలోచన మాకుంది. నాకు బాగా గుర్తు, నేను టీవీ9లో ఉండేవాడినప్పుడు నేను మీకోసం ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. దో నాట్ ఆన్ టు ద ఈ ఇష్యూస్ చూడకపోయినా కానీ నా జర్నలిటరీ కోసం ట్రై చేశాను, మీతో మాట్లాడతాం. అసలు ఏంటి సిచ్యువేషన్, గ్రేవిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. సో మేమేంటంటే ఆయన అక్కడ కూర్చోకూడదు, కూర్చుంటే ఆయన లిఫ్ట్ చేయలేం. ఫాస్ట్ అంటూ డెత్ అనేది ఉండదు కదా, ఏది మరణం వరకు మేము చేస్తాం అనేది లేదు. 6వ రోజో 7వ రోజో 8వ రోజు మేము మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకుంటాం, మేము లిఫ్ట్ చేస్తాం. వీళ్ళు సహకరించకపోతే పెద్ద ఫైరింగ్ అక్కడే అవుతుంది, గొడవ అవుతుంది, క్యాజువాలిటీస్ అవుతాయి. అప్పుడు తెలంగాణ మొత్తం అట్టుడికిపోతుంది. ఆయనకే చాలా సున్నితమైనటువంటి పరిస్థితి. అది మనం వంగవీటి మోహన్ రంగా మర్డర్ తర్వాత చూసాం ఆ పర్యవసానం. సో ఆయనకేమన్నా అయినా మొత్తం రాష్ట్రం అట్టుడికిపోతుంది. సో ఇక్కడ ఏంటి మా బాధ్యత ఏంటి, ఆయనకి ఏం కాకూడదు, హీ షుడ్ బి సేఫ్. చాలామంది అంటూ ఉంటారు మీరే కదా అరెస్ట్ చేశారు, చేయకపోతే అట్లా ఉండేది కాదు, అది ఇది అని చెప్తూ ఉంటారు. అది మా బాధ్యత ఏంటంటే ఒక లీడరు, నాకు వంగవీటి మోహన్ రంగా ఎగ్జాంపుల్ ఉన్నాక ఎప్పుడైనా సరే ప్రజల్లో బలం ఉన్న లీడరు మనం ప్రొటెక్ట్ చేయకపోతే అది మొత్తం ఆయా ప్రాంతాలకి బూమరాంగ్ అవుతుంది. సో మనది కూడా, మా డ్యూటీ కూడా ఏంటి, ప్రొటెక్టింగ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది పీపుల్లో భాగంగానే మేము ఏ ఉద్యోగం చేసేది. సో ఎప్పుడైతే మాకు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు అందినాయి, ఏది టీఆర్ఎస్ పార్టీ ఆయన కూర్చోటానికి ఇష్టపడట్లేదు, మీరు అక్కడ రీచ్ కాకముందే అరెస్ట్ చేయొచ్చు అనే దానికి వస్తే మేము కూడా ఏం చేసామంటే ఆయనంటే తెలిసిన అధికారులను పెట్టి, వాళ్ళకి కూడా పాజిటివ్గా ఉండాలి కదా ఆ ఆఫీసర్స్, మాకు ఆ ఫ్రీడమ్ ఉండేదండి.
ఎవరిని పెట్టి ఎవరిని హ్యాండిల్ చేయాలనేది మాకు తెలుసు. బట్ నువ్వు అతన్ని పెట్టి చేయొద్దు, నువ్వు ఇతన్ని పెట్టి చేయొద్దు అనేది కాదు. మేము సమస్య పరిష్కారం ఐఎమ్ ఏ డాక్టర్. ఎవరిని నేను ఎంప్లాయ్ చేసుకుని నా అసిస్టెంట్ డాక్టర్స్గా, డిప్యూటీ డాక్టర్స్గా, డిఫరెంట్ స్టాఫ్, ఆపరేటింగ్ స్టాఫ్ ఏముందో నేను టీంని ఎంచుకోవాలి. ఎంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు కూడా పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళే వాళ్ళని అక్కడ ఆయనతో పాటు ఆయన్ని వెహికల్ని ఆపటం, ఆయన్ని కస్టడీలో తీసుకోవటం, అరెస్ట్ చేయటం. దెన్ వీ వాంటెడ్ టు కీప్ హిమ్ ఇన్ వరంగల్. వరంగల్ ఈజీ కదా, కరీంనగర్లో వద్దు, సిద్దిపేట వద్దు. కరీంనగర్లో అసలు జనాలు విపరీతమైనటువంటి సెన్సేషన్ వచ్చింది. కరీంనగర్లో ఉంచలేని పరిస్థితి వచ్చింది. మరి ఎక్కడ ఉంచగలం ఆయన్ని? ఇంకా దొరికింది ఖమ్మమే. ఖమ్మంలో తక్కువ ఉంది కాబట్టి ఉద్యమ ప్రభావం. సో వీ హ్యాడ్ టు టేక్ హిమ్ దేర్. అంటే వై వీ హ్యావ్ టేకెన్ దిస్ మచ్ కేర్ ఫర్ ఎ పొలిటీషియన్ ఈజ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజయవాడ దట్ మేడ్ బీ టు డూ సో. ఇట్ వాస్ ఓన్లీ సెల్ఫ్ మోటివేటెడ్ అనమాట. ఇందులో నేను ఎక్కడ ఒక ఇన్సిడెంట్ ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా చనిపోకపోయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఇప్పటికి కూడా మనకు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పేరనే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి విజయవాడ ప్రాంతాల్లో. అది ఎవరి కారణమో ఏమిటో అది పక్కన వదిలేస్తే, పక్కన పెడితే, అది అవసరమైనప్పటికీ కూడా ఏ ప్రభుత్వం దాన్ని ఛేదించలేదు. కానీ ఆ గ్యాప్, ఆ ల్యాక్నే, ఆ రకమైనటువంటి వెలితి పోలీసింగ్లో ఉంది, ప్రజల్లో ఉంది. అదే మాదిరిగా నా డొమైన్లో నేను పనిచేసే చోట కాకూడదు అనే దృష్టితో నేను వర్క్ చేయటం కాబట్టి అంతటి తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా మేము చట్ట ప్రకారం ఏమండి, యాజ్ పర్ రూల్ ఆఫ్ లానే, నథింగ్ మోర్ నథింగ్ లెస్ చేయగలిగాం. ఆ దృష్టి ఉంది కాబట్టి నేను చాలామంది ఆ బాధ్యతలు తీసుకోవటానికి ఆలోచిస్తారు. సున్నితమైన టైంలో పైగా నేనేంటి తెలంగాణ ఆఫీసర్ని కాదు, ఆంధ్ర ఆఫీసర్ని అనుకున్న నేపథ్యంలో ఇంకా నాకు బాధ్యత పెరుగుతుంది. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మోర్ కేర్ఫుల్. దట్స్ హౌ ఐ హ్యావ్ డెల్ట్ విత్. అందుకనే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్, ఈ పెద్ద పెద్ద నాయకుల విషయంలో పోలీసు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఏదైనా ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినాక చూడండి అన్ని అల్లర్లు చెలరేగినాయో, ఇవి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఈవెన్ రాజీవ్ గాంధీ వెళ్ళిపోయిన తర్వాత కూడా అల్లర్లు జరిగినాయి. అప్పుడు కూడా నేను ఏఎస్పీ కామారెడ్డి అండి, రాజీవ్ గాంధీ చనిపోయిన అప్పుడు ఏం చేశారంటే, ఈ కారులో కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఊళ్ళల్లో తిరుగుతూ బందులు చేయమని, ఇది చేయమని హడావిడి చేస్తా ఉంటే మేము వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాం. పోలీస్ స్టేషన్ పెట్టగానే పోలీస్ ముట్టడి చేశారు, ఏది కామారెడ్డి పోలీస్ స్టేషన్. నేను చెప్పాను, మా వాళ్ళది గార్డు ఉంటుంది అక్కడ, గార్డుని మీదకి ఎక్కించి చెప్పేశాను, విల్ ఓపెన్ ఫైర్ ఇఫ్ యూ డోంట్ డిస్పర్స్ అని. అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్ వాస్ పీస్ఫుల్. ఎక్కడ ఏం జరగల, మా దగ్గర ఏం జరగల. అదే మీకు మాచర్లలో కాలబెట్టారు, చాలా నష్టాలు జరిగినాయి. అందుకనే హైదరాబాద్లో కూడా జరిగినాయి. సో మా దగ్గర ఏం కాలేదు. యాక్చువల్గా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన నారాజ్ అయ్యాడు మా మీద. ఏంటి, మా నాయకుడు చనిపోతే మమ్మల్ని కంట్రోల్ చేస్తావు ఏఎస్పీ అని వ్యతిరేకంగా. అంటే ఆయనకు ఆ సమయంలో ఉన్న అభిప్రాయం కావచ్చు, కానీ ఆ తర్వాత పెద్దగా ఇప్పుడు వ్యక్తీకరించలే. బట్ నేను అనేది ఏంటంటే, లా అండ్ ఆర్డర్లో మాది తప్పదండి, ఇది థ్యాంక్లెస్ జాబ్. వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ కమ్ వాట్ మే. దానివల్లనే ఏమవుతుందంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అల్టిమేట్ పర్పస్ ఏంటి, ప్రజలకి మేలు, డిస్టర్బ్ కాకూడదు అనేటువంటి అభిప్రాయం, ప్రజలకు మేలు చేయాలి మనం. సో వంగవీటి మోహన్ రంగానా, కేసీఆరా, రాజీవ్ గాంధీయా, లేకపోతే ఇంకోళ్ళ కాదు. మనం ఏంటంటే ప్రజలకి శాంతి భద్రతలను మెయింటైన్ చేయటం, ప్రజలకు మేలు చేయటం అనేది మన డ్యూటీ. పోచేద్రావు గారు, మీరు డిఐజీ ఇంటెలిజెన్స్గా కూడా పనిచేశారు. ఇంటెలిజెన్స్ అంటేనే ప్రభుత్వాల్ని కాపాడడాని కోసం ఉపయోగించేటువంటి ఒక వ్యవస్థ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది.